హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు టాక్స్ విత్ మీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాల్టి వీడియోలో మనం వేసవికాలానికి సంబంధించినటువంటి పొదుపులు చూద్దామండి. అలానే అత్యవసరానికి కానీ లేదా కొంచెం మనకొచ్చే శాలరీలోనే ఒక 100-200 బట్టలు కానీ పక్కన పెడుతూ ఉంటానని చెప్తూ ఉంటాను కదా. అది నాకు ఈరోజు ఏ విధంగా యూజ్ అయ్యింది, అలానే నేను డైలీ సేవింగ్స్ అయితే 2 మొన్న ఉగాది నుంచి మొదలుపెట్టాను కదా, అవి నేను ఏ విధంగా వేసాను, అలానే ఈ వారం అసలు ఎంత పొదుపు చేశాను అనేది మీతో అయితే షేర్ చేస్తున్నానండి. ఇవి ఎవరికైనా నచ్చి బాగున్నాయి అనిపిస్తే ఫాలో అవ్వండి, లేదంటే వదిలేసేయండి. దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చేసినటువంటి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో మీ ముందైతే ఉంటుంది. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ విలువైనటువంటి సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మరైతే ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజులకి మనందరికీ స్వాగతం అండి. ముందైతే నేను డైలీ ఛాలెంజింగ్స్ 2 మొదలుపెట్టాను కదా, అది ఈ వారం అంతా వేసేసాను. ఇంకా రోజు ఏం చూపిస్తాను అని చెప్పేసి ఇవాళ అయితే మళ్ళీ మీతో షేర్ చేస్తున్నానండి. అలానే ఈ వారం అసలు చెప్పాలంటే అంత పొదుపు అయితే చేయడం కుదరలేదండి. ఏమంటే ఈ వారం మిరపకాయలు అవి పోయించానండి, మిరప పొడికి, కారానికి. అలానే చింతపండు కూడా వేయించుకున్నాను. అందుకనేసి ఈ వారం పెద్దగా అయితే పొదుపు అయితే ఏం మిగలలేదు. ఈ ఛాలెంజింగ్స్ మాత్రం డైలీ చేయాలి కాబట్టి వాటి వరకు కొంత మిగల్చగలిగాను. మిగిలిందైతే అసలేం మిగల్చలేకపోయాననే చెప్పచ్చు. ఇంకోండి, డైలీ మొన్న ఆదివారం 14వ తారీఖు నుంచి నిన్న ఆదివారం 21వ తేదీ వరకు డైలీ మనీ సేవింగ్ ఛాలెంజింగ్ అండి. ఈ కాయిన్స్ అంటే 100 days ఛాలెంజింగ్ మొదలుపెట్టాను కదా, అదనమాట. నేను ఆల్రెడీ రోజు వేస్తున్నాను. అంటే నాతో పాటు మొదలుపెట్టిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి చూస్తారన్న ఉద్దేశంతో నేనైతే షేర్ చేస్తున్నానండి. 14వ తారీఖున ₹14, అలానే ₹15, ₹16, ₹17, ₹18, ₹19, ₹20 అండి. వీటన్నిటినీ కూడా మనీ సేవింగ్ ఛాలెంజింగ్ డైలీ స్టార్ట్ చేశాను కాబట్టి అందులో వేసేస్తాను. అలానే ₹10 మనీ సేవింగ్ ఛాలెంజింగ్ కూడా స్టార్ట్ చేశాను కదండి, 10 రోజు ₹10 వేయటం. అది కూడా ఇప్పుడే ఈ వారం రోజులకి సరిపడగా వేసేస్తాను. అంటే ఆల్రెడీ నేను వేసేసి ఉన్నానండి, మళ్ళీ ఒకసారి మీ అందరికీ గుర్తు చేద్దాము అన్న ఉద్దేశంతో మళ్ళీ వీడియో చేస్తున్నానండి. ఇవిగోండి, కాయిన్స్ అయితే వేసేస్తున్నాను. ఈ మిరపపొడి, చింతపండు ఇలాంటివి సంవత్సరానికి ఒకసారి వేయించుకుని మరపట్టించేసుకుని మనం ఫ్రిడ్జ్లో కానీ లేదా ఒక పింగాణి లేదా గాజు పాత్రలో కానీ ఉంచుకుంటే 1 year పాటు చక్కగా నిల్వ ఉంటాయండి. అలానే మనకి కెమికల్స్ కూడా ఏమీ కలవ కాబట్టి ఆరోగ్యానికి కూడా కొంత మేలు చేసినట్టు అవుతుంది. ప్రతి నెల మిరపపొడి కానీ, చింతపండు కానీ, పసుపు కానీ, లేదా పప్పులు అంటే కందిపప్పు, మినపప్పు, పెసరపప్పు ఇలాంటివి కానీ ప్రతి నెల తీసుకోవాలంటే కొంత అమౌంట్ అయితే వెచ్చించాల్సి ఉంటుంది. ఈ విధంగా తీసుకుంటే మనకి మరీ ఎక్కువ మిగలకపోవచ్చు, నెలను కనీసం ఒక 100-200 అయినా సరే మిగులుతుంది. మిరపకాయలు అయితే వేయించానండి, అవి కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చింతపండు కూడా వేయించాను. చింతపండు లాస్ట్ టైం నాకు అయిపోతే షాప్ దగ్గర బయట తీసుకున్నానండి. ½ kg వచ్చి ₹40 తీసుకున్నారు. అంటే అప్పుడు కేజీ ఎంత అయిందండి, ₹160 అవుతుంది ఆ రేటు ప్రకారం అయితేనే. మహా అయితే ఒక 10-20 తగ్గించి 130-140 అలా ఇస్తాడు అనుకుంటున్నాను. ఇంకెలాగా నేను 1 yearకి సరిపడగా వేయించుకుంటాను కాబట్టి అమ్మమ్మ అయితే అక్కడ వేయించేసి పంపేసిందండి. అక్కడైతే ₹100 అటండి కేజీ చింతపండు. 3 kgలు అయితే వేయించుకున్నాను. ప్రస్తుతానికి సరిపోకపోతే అప్పుడు మళ్ళీ
అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంటుందండి, అప్పుడు తెచ్చుకుంటాను. అంటే ఇక్కడ పెద్ద పెద్ద జాడీలు ఇలాంటివి తెచ్చుకోవడానికి రెంట్ హౌస్ కాబట్టి ఇల్లు అది మారేటప్పుడు పగిలిపోతాయని నేను అవేమీ తీసుకోలేదండి. కేవలం ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే పెడుతున్నాను ప్రస్తుతానికి. చాలామంది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే చింతపండు అది కలర్ చేంజ్ అవ్వదు అనేసి అంటున్నారు. ఒకసారి అలా కూడా ట్రై చేయాలండి. కారం కూడా ఫ్రిడ్జ్లో పెట్టచ్చు అంటున్నారండి. కారం కూడా ఎరుపుదనం పోదు అంటున్నారు. ఒకసారి ట్రై చేస్తాను. తర్వాత ఇదిగోండి శారీ తీసానండి. ఇది పెట్టుబడి శారీ. నేను బట్టలకి కొంత అమౌంట్ పక్కకు పెట్టడం వలన ఈ విధంగా పెట్టుబడి పెట్టేటప్పుడు నాకు ఇబ్బంది ఉండట్లేదండి. ఏమంటే మనకి నెల నెల శాలరీ వచ్చేటప్పుడు మధ్యలో ఇలా పెట్టుబడి పెట్టే చీరలకు కానీ లేదా చిన్న చిన్న ఫంక్షన్స్కి కానీ వెళ్ళాలంటే కొంచెం మనకి నెలకు ఒకసారి శాలరీ వస్తుంది. అలా అని చెప్పి ప్రతిదానికి మనం తీసి దాయలేం కదా. కాబట్టి పెట్టుబడికి చీరలకైనా లేదా బట్టలకైనా చిన్న చిన్న ఫంక్షన్స్కైనా ఒక 100-200 అయితే తీసి పక్కన పెడతానండి. ప్రతి నెల ఏమీ తగలవు. ఎప్పుడైనా తగిలితే మనం ఇలా పెట్టుబడి చీరలు గట్రా పెట్టేటప్పుడు ఇబ్బంది పడకుండా మనం ముందే తీసుకుని చక్కగా పెట్టుబడి పెట్టేటప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి అప్పు అడగాల్సిన అవసరం ఉండదండి. లేదా ప్రతిసారి మనం పెట్టుబడి చీరలు పెట్టకుండా కూడా ఉన్నా బాగోదు కదా. సరే, అత్యవసరానికి తీసినటువంటి అమౌంట్ నాకు ఈసారి ఈ విధంగా అంటే మిరపకాయలు వేయించుకోవడానికి, చింతపండు వేయించుకోవడానికి, తర్వాత బట్టలకని చెప్పి నేను తీస్తూ ఉంటాను కదా, దానికి అంటే ఈ చీరకి బాగా యూజ్ అయిందనే చెప్తానండి. మనకి నెలకు ఒకసారి శాలరీ వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఇలాంటి ఖర్చులు వస్తే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి 1వ తారీఖు శాలరీ పడగానే 2-3 తారీఖుల్లోనే మ్యాక్సిమం శాలరీ ఖర్చు అయిపోతుంది. మిగిలింది మనం అయితే చిన్న చిన్న కూరగాయలకు కానీ లేదా చిన్న చిన్న వస్తువులు తెచ్చుకోవడానికి కానీ కొంత అమౌంట్ అయితే చేతిలో ఉంచుకుంటాం కదా. లేదా మనం పొదుపు చేసిందో మనం సేవింగ్ చేసిందో మళ్ళీ దాన్ని తీసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఫంక్షన్స్ అనేవి ఎంత లేదన్నా 2 నెలలకు ఒకసారో 3 నెలలకు ఒకసారో ఏవో ఒకటి చిన్న చిన్నవి తగులుతూనే ఉంటాయండి. కాబట్టి మనం దానికి కూడా ఒక 100-200 మన తాగతాకి సరిపడగా తీసి పక్కన పెడితే మనం ఇలా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అంటే నెల మధ్యలో ఫంక్షన్స్కి వెళ్ళినా, నెల మధ్యలో ఏదైనా చిన్న చిన్న పార్టీలకు వెళ్ళినా మనం వాళ్ళకి కొనివ్వాల్సినటువంటి పెట్టుబడి చీరలు కానీ లేదా చిన్న చిన్న గిఫ్ట్లకు కానీ మనం డబ్బులు తడుముకోని అవసరం ఉండదు. కాబట్టి దానికి కూడా మనకి ఎంత వస్తుందో చూసుకుని మన తాగతాకు బట్టి దానికి కూడా కొంత అమౌంట్ తీయడం మంచిదండి. ఒకవేళ మనకి ఆ సంవత్సరం మొత్తం కూడా ఫంక్షన్స్ కానీ తగలకపోతే చక్కగా సేవింగ్స్లోకి వేసేసుకోవచ్చు. మరి అయితే ఈ శారీ ఎలా ఉంది అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ చీర వచ్చి నాకు 2000 పడింది. అంటే వాళ్ళు 2700 చెప్పారండి. పాటూరి పట్టు అండి ఇది. 2700 చెప్పి 2000కి అయితే ఇచ్చారు బేరం అడిగితేనే. ఈ చీర ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్స్లో షేర్ చేయండి. ఇది అగ్గిపెట్టి కలర్ అంటానండి నేనైతేనే ఈ బ్లూని. దాని మీద గ్రీన్ బార్డర్ వచ్చింది, పెద్ద బార్డర్ వచ్చిందండి. ప్లెయిన్ అండి, శారీ అంతా ప్లెయినే. బ్లౌజ్ కూడా నేను ఇందాక చూపించాను కదా అంచు, ఆ కలర్ అయితే వచ్చిందండి. మొత్తం విప్పట్లేదండి శారీ అంతా. తీస్తే మడత మళ్ళా పెట్టలేనేమో, ఇచ్చేటప్పుడు బాగోదు కదా అనేసి మొత్తం అయితే మీ అందరికీ తీసి చూపించట్లేదండి శారీ మొత్తం. ఇదిగోండి అంచు ఉంది కదా, ఈ అంచు కలర్ బ్లౌజ్ అయితే వచ్చింది. గ్రీన్ కలర్ వచ్చి పైట అంచు వచ్చిందండి. చూడగానే బాగుంది అనిపించింది ప్లెయిన్ కలర్. దీనికి మంచిగా బ్లౌజ్కి వర్క్ అది చేయించుకుంటే బాగా స్టైల్ చేయొచ్చు అనిపించింది. నేను ఇచ్చేది చిన్న అమ్మాయేనండి, తనకి పెట్టుబడి పెట్టడానికే. బాగుంది అనిపించి తీసాను. మరి అయితే ఈ శారీ ఎలాగుంది అనేది నాకు మీరు కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. అలానే ఈ వారం అసలు కూరగాయల్లో కానీ ఫ్రూట్స్లో కానీ స్నాక్స్లో కానీ నాన్ వెజ్లో కానీ పెద్దగా అయితే ఏం మిగల్చలేదనే చెప్పచ్చండి. ఆ కాయిన్స్ వరకునే మిగిలాయి. అంటే నాకు చింతపండు 100 రూపాయలు పడింది అన్నాను కదా, అది 3 కేజీలు వేయించానండి. 300 అయితే పడింది. అంటే అమ్మమ్మ వేయించినా సరే మనీ అయితే అమ్మమ్మకి ఇచ్చేస్తానండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు బయటే కొనాల్సి వస్తుంది. వాళ్ళకి పంటలు పండినన్ని రోజులు మా దగ్గర ఎవరి దగ్గర మనీ అయితే తీసుకోలేదు. ఇప్పుడు ఆమె కూడా బయటే కొనేసి మాకైతే వేయించి ఎండలో పెట్టి పంపిస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత
ఒకసారి ఎండలో పెట్టేసుకుని డబ్బాలో పెట్టేసుకోమని చెప్పేసి అంటుంది. అంటే అక్కడే డబ్బాలో పెట్టి ఇవ్వచ్చండి, కానీ ఇంతవరకు తీసుకొచ్చేసరికి కొంచెం బరువు కింద మోసే వాళ్ళకి ఇబ్బంది కింద ఉంటుంది అనేసి కవర్లో కట్టేసి పంపేసిందండి. అందుకనేసి ఇంకా ఇక్కడ ఒకసారి ఎండపోసేసాను తీసి. మిరపకాయలు అయితే 300 సారీ 2.5 కేజీ అండి. 2.5 కేజీకి 540 రూపాయలు తీసుకున్నారంట, మసాలాలతో కలిపండి. అంటే మేము జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఆవాలు ఇవైతే వేసుకుంటామండి. సగం కారానికి సగం కారం పచ్చికారం కిందే ఉంచుతాము. మరి మీ ఏరియాలో చింతపండు కాస్ట్ ఏ విధంగా ఉంది, అలానే మిరపకాయల కాస్ట్ ఏ విధంగా అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వేసవికాలం అయితే మా పల్లెల్లో ఉండేవాళ్ళు ఎండను కూడా బాగా వాడుకుంటారనే చెప్పచ్చు. అంటే వడియాలు పట్టడానికి ఇంకెలాంటివి ఎండబెట్టుకోవడానికి కట్టాను. ఇదిగోండి చింతపండు, ఇదైతే తీయించేశారండి. ఇవిగోండి ఇవి మిరపకాయలు. మా సైడ్ అయితే పొట్టికాయలు, పొడుక్కాయలు అంటారు. మరి ఈ రకాన్ని ఏమంటారో నాకైతే తెలీదు. ఇవి రెండు కలిపి ఆడించితే మంచిగా ఉంటుందని చెప్పేసి అమ్మమ్మ ఇలా వేయించిందండి. మొత్తం ఇది 2.5 కేజీ. ఆడించినందుకు ఒక 40 రూపాయలు అయితే తీసుకున్నారు. మొత్తం నాకు కారం నిమిత్తం 580 రూపాయలు అయితే అయ్యిందండి. ఇది ఆడించిన తర్వాత అండి, ఇది మామూలుగా మసాలా ఏమీ కలపలేంది, ఇదేమో మసాలా కలిపింది. మొత్తం నాకు కారం నిమిత్తం 580 రూపాయలు అయితే అయ్యిందండి. దీన్ని ఒకసారి తూయిస్తే మాత్రం ఈ మసాలా ఉన్నది 3 కేజీలు వచ్చిందండి, మసాలా లేనిది కేజీన్నర వచ్చినట్టుంది. ఈ మొత్తం కారం వచ్చేసి ఇంచుమించు 5 కేజీల వరకు వచ్చిందండి. అంటే మసాలా వేయడం వల్ల. దీన్ని శుభ్రంగా తడి తాకలకుండా మంచిగా ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే 1 ఇయర్ ఉంటుంది. అలానే ఈ వేసవికాలం పప్పులు అంటే మినపప్పు, కందిపప్పు, పెసరపప్పు, పైర్లు అంటారండి, అవి ఇంకా పంట మీదే ఉన్నాయి. ఇంకొక నెల అలా అయిపోతే అవి కూడా మనమైతే బయట తీసుకుంటామండి రైతుల దగ్గర నుంచి. అవి కూడా 1 ఇయర్కి సరిపడిగా తీసుకుంటాము. తీసుకుని బాగా ఎండబెట్టేసి అసలు తడి చేయి తగలకుండా వాడుకుంటే అవి కూడా 1 ఇయర్ పాటు ఉంటాయి. మనం నెల ప్రతిసారి ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదండి ఈ పప్పులకి. అవిని మనం దాన్ని కూడా తీసుకుని సేవింగ్స్లో వేసుకోవచ్చు. ఈ వేసవికాలం కొంచెం ఒక 10 రోజులు కష్టపడ్డామంటే మనం 1 ఇయర్ పాటు చక్కగా మంచిగా హ్యాపీగా హెల్తీగా తినచ్చండి. ఎందుకంటే బయట మనం కొనే పప్పులు నిల్వ ఆగటానికి అదిని ఏమైనా కలిపేస్తారేమో అనేది నా అభిప్రాయం అండి. ఇవైతే డైరెక్ట్ మనం అంటే నేరుగా రైతుల దగ్గర అయితే తీసుకుంటామో దానివల్ల అంత మనకి ఇబ్బంది ఉండదేమో అనిపిస్తుంది. ఇది వరకైతే మా పొలంలోనే పండేవండి. చెప్పాను కదా ఇప్పుడు ఇంక అసలు వ్యవసాయం చేయలేకపోతున్నారు అనేసి. అందుకని ఇంక మేము కూడా బయట రైతుల దగ్గర తీసుకోవాల్సి వస్తుందండి. మన సబ్స్క్రైబరు మేము పొలం తీసుకున్నాం కదా, అది ఎలా తీసుకున్నాము ఏమిటి అనేది అడిగారండి. ఖచ్చితంగా దానిపైన మరొక వీడియో అయితే షేర్ చేస్తాను. మేమైతే పొలం డబ్బులుండి తీసుకోలేదండి, పంతానికే తీసుకున్నాము. అదేంటి అనేది మీకు మరొక వీడియోలో షేర్ చేస్తాను. ఈ వారం పొదుపేమీ అవ్వకపోగా ఖర్చు ఎక్కువైందని చెప్పాలండి. దగ్గర 840 రూపాయలు ఎక్కువే ఖర్చు అయింది. అంటే ఇది ఖర్చు అనుకునే కన్నా కూడా తదుపరి పొదుపు అనుకోవచ్చండి. హెల్త్కి హెల్తీగానే ఉంటుంది. తదుపరి అంత ఎక్కువ మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. దీనికి కొంచెం అంటే తడి తగలకుండా జాగ్రత్తగా ఉంచుకోగలిగితే 1 ఇయర్ పాటు ఖచ్చితంగా నిలువ ఉంటాయండి. అలానే ఇంకా మనం పసుపు వేయించుకోవచ్చు, పచ్చళ్ళు అవి ఉంటాయి, వడియాలు అవి ఉంటాయి. ఇవి కూడా మనం మన చేతులతో కొంచెం కష్టపడి పట్టుకుంటే సంవత్సరం అంతా హ్యాపీగా కూర్చొని తినచ్చు. పెద్దగా వాటి మీద ఇన్వెస్ట్మెంట్ అయితే నెల చేయాల్సిన అవసరం అయితే ఉండదండి. ఈ విధంగా తీసుకోవడం వల్ల, పైగా ఒకేసారి తీసుకోవడం వల్ల రేటు కూడా కొంచెం తగ్గించి ఇస్తారు మనకి. అదే నేరుగా రైతుల దగ్గర తీసుకుంటే వాళ్ళు ఇంకా కొంచెం తగ్గిస్తారండి. ఇప్పుడు చిన్న చిన్న ఫ్యామిలీస్ కాబట్టి ఒకేసారి అంతంత ఎక్కువైపోతాయి అనుకుంటే ఒక 2-3 ఫ్యామిలీస్ కలిపి తీసుకోవటము, ఇలా చేస్తే ఇంకా మనీ తగ్గుతుందండి. ఇప్పుడు మా అమ్మమ్మ ఉందనుకోండి, ఉదాహరణకి ఈ పప్పులు ఇవి ఉంటాయి కదండి,
మామూలుగా అయితే ఒక 10 కేజీలు 12 కేజీలు నా వరకు పడుతుంది. ఏ పప్పు అయినా సరే, అంటే మినపప్పు అయినా ఏదైనా. మరి 12 కేజీలు అలానే అమ్మమ్మ వాళ్ళకి కొంత, అమ్మ వాళ్ళకి కొంత, మా పిన్ని వాళ్ళకి, మా చెల్లి వాళ్ళకి, ఇలా అందరికీ కలిపి ఒకేసారి ఒక బస్తా అయితే తీసుకుంటుందండి. బస్తా అంటే 100 కేజీలు. ఎవరికి ఎంతెంత కావాలో అంతంత వాళ్ళకి అంత ఎండపోసేసి షేర్ చేస్తుంది. ఎవరికి వాళ్ళకి ఒక డబ్బాల్లో పోసేస్తూ లేదా కవర్లలో పోసేస్తూ ఉంచుతుంది. మేము వెళ్ళి తెచ్చుకుంటామండి. అలా బస్తాల పరంగా తీసుకోవడం వల్ల వాళ్ళు మనకి కొంచెం తగ్గించిస్తారు. సరే అండి, మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిన లేదా మీ అందరికీ ఏదైనా కొద్దో గొప్ప ఉపయోగం ఉంది అనిపించిన దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. మరైతే ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.